నందీశ్వర స్వామి చెవిలో కోరిక చెబితే నెరవేరుతుందా అని ప్రశ్న. సాధారణంగా భక్తులు శివాలయానికి వెళ్ళినప్పుడు నందీశ్వర స్వామి చెవిలో తమ కోరికలు చెప్పుకుంటారు, నెరవేరుతుందని. దీని వెనక ఒక కథ ఉన్నది. పూర్వము పరమశివుడు, పార్వతీ అమ్మవారు, నందీశ్వర స్వామి ధ్యానంలో నిమగ్నమయ్యారు. అదే సమయంలో జలంధరుడు అనే రాక్షసుడు పార్వతీ అమ్మవారిని అపహరించాలని ప్రయత్నం చేశాడు. ఇది గమనించిన వినాయక స్వామి తన తండ్రికి చెప్పాలని ప్రయత్నం చేశాడు. కానీ వినాయక స్వామి ఇతర దేవతలు ధ్యానంలో ఉన్న రుద్రుడి దగ్గరకు వెళ్ళేకి సాహసం చెయ్యలేదు. ఈ విషయం నందీశ్వర స్వామి చెవిలో చెబితే శివునికి చేరుతుందని నందీశ్వర స్వామి చెవిలో చెప్పారు. ఆ విషయం తెలుసుకున్న శివుడు ఆ రాక్షసుణ్ణి సంహరించాడు. ఇక ఆనాటి నుంచి నందీశ్వర స్వామి చెవిలో చెబితే కోరిక శివునికి చేరుతుంది, తప్పకుండా నెరవేరుతుందని సాంప్రదాయం వచ్చింది. స్వస్తి.